ఇవాళ మనం చేసుకోబోయే ఐటెం వాము పొడి. వాము పొడికి కావాల్సిన పదార్థాలు: వాము 100 గ్రాములు, ఎండుమిర్చి 2, ఉప్పు రుచికి తగినంత. వాము పొడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి వామును వేయాలి. ఇది డ్రై రోస్ట్ చేయాలి. నూనె ఏం వాడాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పొడిగా వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఎవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే వాము చాలా బాగా పనిచేస్తుంది డైజెషన్ కోసం. మంచి స్మెల్ వస్తుంది. వాము వేగిపోయింది. దీంట్లో 2 ఎండుమిర్చి వేసేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను, 1/2 టీ స్పూన్ అట్లా. సాల్ట్ వేసాం కదా, మరొక నిమిషం పాటు వేయించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. ఒక 5 నిమిషాలు ఈ మిశ్రమాన్ని చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. మనం ఇందాక వేయించి పెట్టుకున్న వాము మిశ్రమాన్ని ఇక చిన్న రోల్ ఉంది, దాంట్లో వేసి దంచుకుంటున్నాము. ఇలా మెత్తగా పొడి అయ్యేదాకా దంచుకోవాలి. వాము పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని ఒక బౌల్లోకి తీసుకుందాము. వాము పొడి మనకి కడుపు నొప్పి వచ్చిన వారికి చాలా మంచి ఔషధం. అదేవిధంగా అజీర్తి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఉమెన్ స్పెషల్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.